మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలుగుదేశం టార్గెట్లో ఫస్ట్ ఉంటారు. స్వయంగా చంద్రబాబు గారే టార్గెట్ చేస్తారు. ఎందుకు అంటే పెద్దిరెడ్డి కుప్పంలోనే చంద్రబాబును దెబ్బతీయడానికి ప్రయత్నించడం, స్థానిక ఎన్నికల్లో దెబ్బతీశారు. అదే సందర్భంలో మెయిన్ ఎలక్షన్స్లో తనే దెబ్బతిన్నాడు. తను గెలవడం ఒక్కటే ఇక్కడ కీ పాయింట్. అయితే పెద్దిరెడ్డి ఇప్పుడు తాజాగా ఏం చేస్తారు, ఆయనకి సంబంధించిన కుంభకోణాలు ఒక్కొక్కటి రైట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒకరికి 40 ఏళ్లుగా చైనా క్లే అనే ఖనిజం లీజు ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రైతుల్ని ఎరిపప్పలు అని వ్యాఖ్యానించిన ఆ జిల్లాకు చెందిన మంత్రి కన్ను ఈ లీజు మీద పడింది. వెంటనే అప్పటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు. ఇంకేముంది, పెద్దిరెడ్డి తనదైన శైలిలో సెటిల్మెంట్ చేశారు. లీజుదారుని పిలిపించి అందులో సగభాగాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అప్పటి మంత్రి కుటుంబీకుల పేరిట బదలాయించాలని హుకుం జారీ చేశారు. అలాగైతేనే లీజు రెన్యువల్ చేస్తామని తెగేసి చెప్పారు. లీజుదారు గగ్గోలు పెడితే ఇంకా సగం ఉంటుంది కదా, దాంతో సరిపెట్టుకుంటూ ఉచిత సలహా ఇచ్చారు. కనీసం ఆ లీజులో అభివృద్ధి చేసిన భాగాన్ని తాను తీసుకుంటానని వేడుకున్న పెద్దిరెడ్డి ఏమాత్రం కనికరించలేదు. అప్పటికే అభివృద్ధి చేసిన భాగాన్ని సదరు మంత్రికి దక్కేలా చేశారు. ఇద్దరు మంత్రులను ఎదుర్కొనే సాహసం చేయలేని ఆ లీజుదారు తన 44 ఎకరాల లీజులో సగం బదలాయించారు. ఇది గత ప్రభుత్వంలో అరాచక గండు పెద్దిరెడ్డి మార్క్ అందాక ఓ నిదర్శనం అంటూ టోటల్గా అరాచకాల్లో మచ్చుక్కొని అంటూ జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే చిత్తూరు జిల్లాలో గ్రానైట్ లీజుదారులంతా తవ్విదీసిన మెటీరియల్ పెద్దిరెడ్డి అల్లుడికి చెందిన ఎక్స్పోర్ట్ కంపెనీకి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. మంత్రి వెనక ఉండే కీలక అనుచరుడైన శశి ఈ ప్రతిపాదన తెచ్చారు. లీజుదారులంతా దాన్ని పాటించాల్సిందని గనుల శాఖ అధికారులు చెప్పారు. మార్కెట్ ధర కంటే క్యూబిక్ మీటర్కి 10,000 తగ్గించుకుని ఇవ్వాల్సిందని ఆదేశించారు. అంత తగ్గిస్తే తమకు మిగిలేదేమీ ఉండదంటూ వారు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. 5 ఏళ్లుగా ఇలాగే ఏకపక్షంగా దోచుకున్నారు. పెద్దిరెడ్డి అల్లుడికి గ్రానైట్ మెటీరియల్ ఇవ్వబోమని చెప్పిన వాళ్ళ మీద గనుల శాఖ ఆధ్వర్యంలో దాడులు జరిపించి జరిమానాలతో వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే గెలుపొందిన పులివర్తి నాని గంగాధర నెల్లూరు మండలంలో తనకున్న గ్రానైట్ లీజ్ నుంచి అప్పట్లో మెటీరియల్ ఇవ్వకపోవడంతో ఇది సాకులు చూపించి 50 కోట్లు జరిమానా విధించారు. తెలుగుదేశం పార్టీ నేత మోహన్ నాయుడికి యాదమర్రి మండలంలో గ్రానైట్ లీజ్ ఉంది. ఆయన కూడా పెద్దిరెడ్డి అల్లుడికి తక్కువ ధరతో మెటీరియల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తొలుత 22 కోట్లు జరిమానా విధించారు. ఆయన కోర్టుకు వెళ్లడంతో లీజుదారుకు మైనింగ్ చేసే ఆసక్తి లేదని అధికారులు నిర్ణయం చేసుకుని ఏకంగా లీజునే రద్దు చేశారు. ఆయన హైకోర్టు ఆశ్రయించిన ఇప్పటి వరకు వేధింపులు కొనసాగిస్తూనే వచ్చారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరులోని పాలెంపల్లి వద్ద సర్వే నెంబర్ 593, 595లో పొంగనూరుకు చెందిన ఆర్వీటీ బాబు మరో ఇద్దరు 10 హెక్టార్లో కలర్ గ్రానైట్ లీజు కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ కూడా ఇచ్చారు. ఆ లీజు ప్రాంతంలో 33 kV విద్యుత్ లైన్లు ఉండటంతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి వాటిని అక్కడి నుంచి మార్పించారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే లీజు మంజూరు చేయకుండా ఆపేశారు. కానీ అక్కడ ఉన్న గ్రానైట్ పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేసి పక్కనే ఉండే పెద్దిరెడ్డికి చెందిన PLR క్రషర్స్లో కంకరగా మార్చి నిర్మాణ పనులకు వినియోగించుకున్నారు. తాము లీజుకు దరఖాస్తు చేసుకున్న ప్రాంతాలు అక్రమంగా తవ్వేస్తున్నారంటే ఆ ముగ్గురు వ్యక్తులు గనుల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. మదనపల్లి పరిధిలోని అనేక రహదారి కంకర క్వారీ యజమానులను వేధించారు. ఇవి కాకుండా ఇంకా వెలుగు చూడని అరాచకాలు ఎన్నో ఉన్నాయని రాసుకొచ్చింది ఈనాడు. కాబట్టి త్వరలో ఆయన మీద కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం జరగచ్చు, అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం జరగచ్చు.